అమరుల మార్గంలోనే నడుస్తా, నాన్న పేరు నిలబెడతా, నవ ఇరాన్ని నిర్మిస్తా అని గట్టిగా వాగ్దానమైతే చేశారు. కానీ కొత్త సుప్రీం ముస్తఫా ఖమేనీ బయోడేటానే కలుషితంగా ఉంది. ఆయన గతమంతా ఘనకీర్తి కాదట. అపర శ్రీమంతుడు, అక్రమార్జనపరుడు, కర్కోటకుడు, నపుంసకుడు. ఇలా ఖమేనీ ఆటోబయోగ్రఫీని చదివే కొద్దీ వణుకు పుడుతోంది ఇరానీయులకు. వారసుడు వచ్చాడు సరే, అతడు ట్రబుల్ షూటరా లేక ట్రబుల్ క్రియేటరా తేల్చుకోలేకపోతోంది ఇరాన్ దేశం. 2 వారాలుగా జరుగుతున్న యుద్ధంతో బాగా చితికిపోయిన ఇరాన్ కి ఆశాకిరణంలో కనిపించాడు కొత్త సుప్రీం ముస్తఫా అలీ ఖమేనీ. నేను విన్నాను, నేను ఉన్నాను అని సందేశమైతే ఇచ్చారు. గాని ఆయన గతం మాత్రం ఆయన్ను పీడకలగా మారి వెంటాడుతోంది. ఎందుకంటే ఖమేనీ వారసుడు అంత గొప్పోడేమీ కాదు. ఆయన చరిత్ర మొత్తం గబ్బే అని కోడే కూస్తోంది గ్లోబల్ మీడియా. 56 ఏళ్ల ముస్తఫా నేపథ్యాన్ని భూతద్దంలో చూస్తోంది ప్రపంచం. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ పుత్రరత్నంపై వరుస అభియోగాలు ఇరాన్ సమాజానికి దాపురించిన కొత్త తలనొప్పి. లండన్ లో మాన్షన్స్, దుబాయ్ లో ఖరీదైన విల్లాలు, యూరోప్ దేశాల్లో విలాసవంతమైన హోటళ్లు, ఇలా ఆయన వెనకేసుకున్న వేల కోట్ల సంపదపై ఇరాన్ లోపల వెలుపల పెద్ద రచ్చ మొదలైంది. ముస్తఫా ఖమేనీ ఆస్తులు 27,500 కోట్ల రూపాయలకు పైమాటే. ఇంత పెద్ద ఆర్థిక సామ్రాజ్యం ఉన్న చిన్న ఖమేనీకి పేద ఇరానీయుల కష్టాలు ఏం తెలుస్తాయి? ఆయన పాలసీలన్నీ పెద్దోళ్ల కోసమే ఉంటాయని విమర్శలు వస్తున్నాయి. దశాబ్దాలుగా సుప్రీం లీడర్ గా ఏలిన నాన్న పేరు చెప్పుకొని విదేశాల్లో రాజకీయాలు చేయడమే కాదు, అతిపెద్ద ఫైనాన్షియల్ నెట్వర్క్ ఏర్పరచుకున్నారు ముస్తఫా ఖమేనీ. లండన్ లో లగ్జరీ రియల్ ఎస్టేట్ వ్యాపారం, యూరప్, గల్ఫ్ దేశాల్లో డొల్ల కంపెనీలు తెరవడం, పొలిటికల్ లాబింగ్ తో కార్పొరేట్ సెక్టార్లో బెదిరింపులకు పాల్పడ్డం, ఇది ఖమేనీయిజం. అత్యంత ఖరీదైన బెవర్లీ హిల్స్ ఆఫ్ దుబాయ్ లో మకాం పెట్టి ప్రపంచమంతా తన పెత్తనం చెలాయించేవాడట ముస్తఫా ఖమేనీ. ఇరాన్ లో సామాన్యులు ఆర్థిక కష్టాల్లో ఉన్న పాలకుల వారసులు మాత్రం ఇలా విలాసాల్లో మునిగిపోవడం ఏంటని విమర్శలు వెలువెత్తుతున్నాయి. తనకున్న మస్తు పైసలు వెదజల్లి మతపరమైన చారిటబుల్ ఫౌండేషన్లు ఏర్పాటు చేసినట్టు కూడా వార్తలున్నాయి. తాను విదేశాల్లో ఉంటూనే ఇరాన్ నిఘా సంస్థలు ఐఆర్జీసీపై ఆయన బలమైన పట్టు సాధించాడు. ఇరాన్ సుప్రీం లీడర్ ముస్తఫా ఖమేనీ గతంలో నపుంసకత్వ సమస్యతో బాధపడేవాడని, పెళ్లి తర్వాత సంతానం కోసం లండన్లోని ప్రైవేట్ ఆసుపత్రుల చుట్టూ తిరిగేవాడని వికీలీక్స్ ఎండగట్టింది. అటు తండ్రి కంటే కఠినమైన వాడని, అణచివేత ధోరణితో వ్యవహరిస్తారు అన్న భయాలు ఇంకోవైపు. ఇజ్రాయెల్, అమెరికా నుంచి ఎదురవుతున్న సైనిక ముప్పు నుంచి బయటపడడం, దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం, అంతర్గత నిరసనల్ని కంట్రోల్ చేయడం, ఇరాన్కు మిగతా దేశాల నుంచి నైతిక మద్దతు సాధించడం లాంటి పెద్ద పెద్ద ఛాలెంజెస్ ఉన్న ఖమేనీని ఇలా ఆరోపణలు చుట్టుముట్టడం ఆసక్తికరంగా మారింది. నపుంసకుడు, అపర శ్రీమంతుడు, అక్రమార్జనపరుడు, కర్కోటకుడు, ఇలా ఖమేనీ గతమంతా గతుకులేనా?